ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వరం మారిందా? కూటమి 15 ఏళ్లు ఉండాలనే మాటలకు పవన్ ఫుల్ స్టాప్ పెట్టేశారా? అవసరమైతే చంద్రబాబుతో కూడా విభేదిస్తాను అనే వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఇదే చర్చ టీడీపీతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత జనంలోకొచ్చారు. జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. గతంలో మాట్లాడిన ప్రతిసారి 15 ఏళ్ల పాటు కూటమి ఉండాలని చెప్పిన పవన్ ఈసారందుకు భిన్నంగా మాట్లాడారు. తాను ప్రేమిస్తానని, తిరిగి అదే ప్రేమను ఆశిస్తానని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో పొత్తులు పెట్టుకున్నట్లు చెప్పుకున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు, రాష్ట్రంలో వైసీపీ పాలన ఉన్నప్పుడు వేరే మార్గం లేక పొత్తుల కోసం వెళ్లినట్లు వివరణించుకున్నారు. గతంలో తాను పొత్తు లేకుండా సింగిల్గా వెళ్తే 2 చోట్ల ఓడించిన విషయం గుర్తు చేశారు. 2024లో మీరు తెలుగుదేశం వెళ్లకుండా ఉంటే చాలా బాగుండేది అని నా చెవులు ఊదరగొట్టేస్తున్నట్టు. నేను దానికి కారణం చెప్తాను. అంటే నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. 2019లో వెళ్ళాం. వాటన్నిటితో పాటు నాకు ఆ రోజు చాయిస్ ఉండింది ఒంటరికి వెళ్ళడానికి. ఎందుకంటే దానికి ముందే మనం మచిలీపట్నం చేసాం, 10 లక్షల మంది వచ్చారు జనం. ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఒక కీలకమైన పరిస్థితి. అది మాజీ ముఖ్యమంత్రి భార్యనే వీళ్ళు ఇలా తిడుతున్నప్పుడు, సతీమణి ఇలా తిడుతున్నప్పుడు, నా ఇంటి మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు, పదవులు వీటన్నిటి గుర్తింపు వీటన్నిటికంటే కూడా రాష్ట్ర సుస్థిరత, 5 కోట్ల మంది ప్రజల సుస్థిరతకి నేను ఓటేశాను. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు టీడీపీలో చర్చకు దారితీశాయి. గతంతో పోలిస్తే పవన్ స్వరం మారిందని టీడీపీ నేతల మధ్య అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. గతంలో మాట్లాడితే పొత్తు 15 ఏళ్లు చంద్రబాబు సీఎంగా కొనసాగాలని చెప్పేవారు పవన్. ఇప్పుడు సడన్ గా ఇలా మాట్లాడారేంటి అని చాలా మంది షాక్ అయ్యారట. అంతేకాక జై అమరావతి అనే నినాదం వద్దు, జై ఆంధ్ర నినాదం ముద్దు అని పవన్ చెప్పడంతో టీడీపీ నేతలు అవాక్కయ్యారట. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతిని నిర్మిస్తోంది. అలాంటి అమరావతిపై పవన్ అలా ఎందుకు మాట్లాడి ఉంటారు? జై అమరావతి అనొద్దు అని చెప్పడం టీడీపీ నేతలను ఆలోచనలో పడేసిందని సమాచారం. పవన్ ఈ రకంగా మాట్లాడడం వల్ల అమరావతి రైతుల్లోకి ఎలాంటి అభిప్రాయం వెళ్తుందో, వారు ఎలా స్పందిస్తారోనని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. మొత్తంగా పవన్ మాటలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.